ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 18-19 అధ్యాయములు. హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను. సాటే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట, ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమునభిలషించు ఒక ధనికుణ్ణి బాబా ఎట్లు ఆమోదించెనో హేమాడ్ పంతు వర్ణించెను. ఈ వచ్చే 2 అధ్యాయముల్లో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గురించి, నిందా వాక్యములు గూర్చి, కష్టమునకు కూలి మొదలగు వాని గూర్చి బాబా వారి ప్రబోధలెట్టివో వర్ణింతుము. ప్రస్తావము. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారముకు దారి చూపునన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో సద్గురువు బోధించు దాని ఇతరులకు వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు. వారు తమ అమృతతుల్యమైన బోధలు పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపెదరు. వానిని మనమనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనేగాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధకౌశి ఋషి ప్రచురించిన ఉదాహరణము నిచ్చట తెలిపెదము. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోకి త్రోయునట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కాంక్షలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికొచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలా సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయము వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించెదము. సాటే అనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. ఇంకా మరికొన్ని విషయములతనికి చికాకు పరిచెను. అందుచే నతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే నిల్లు విడిచి చాలా దూరము పోవలెననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుణ్ణి గూర్చి చింతించడు. కాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియువేళకు భగవంతుడు వానినొక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి వారి క్షేమమును జూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చిరి. అచట బాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడైన నిర్మలుడు శుద్ధ స్వరూపుడునగు
సాయిబాబాను చూచిన యతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా యానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూచెను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురు చరిత్రామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్ధ హృదయమే గదా అనుకొనెను. ఆ మరుసటి దినమున మా దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయుండునో సాయిబాబానడిగి తెలుసుకొనుమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము చేయవలెనో కనుగొని మనను. సమయము దొరికినప్పుడు కాకాసాహెబ్ బాబాను ఇట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడూరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహము చెయ్యవలెనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేర్చవలెను. అతనికి దృష్ట్యంతార్థము బోధించవలెను. వానినాశీర్వదింపుడనినా బాబా అతడు గురుచరిత్ర నింకొక సప్తాహము పారాయణ చెయ్యవలెనను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో నాతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంతు అచ్చట నుండి బాబా కాళ్ల నొత్తుచుండెను. బాబా పలుకులు విని యతడు తన మనస్సులో నిట్లనుకొనెను. సాటే యొక్కవారమే పారాయణ చేసి ఫలితము పొందెనా? నేను 40 సంవత్సరముల నుండి పారాయణము చేయుచున్నాను, కాని నాకు ఫలితము లేదా? అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి యున్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువునికై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో నుండెడి ఆలోచనలన్నీయూ బాబా గ్రహించెడివారు. అంతయేకాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంతు మనస్సును గనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యెను. కాన వారిట్లా ఆజ్ఞాపించరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవ్వరు? హేమాడ్ పంతు వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు వచ్చెను. అప్పుడే అతడు స్నానము చేసి దోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకొచ్చి హేమాడ్ పంతు నిట్లడిగెను. మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏలయున్నారు? మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే, మీరేల చికాకుతో చంచలముగానున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు, నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలమును వేసుకొనుడు, పిమ్మట సంతోషముగా కొంతసేపు కూర్చుని మాట్లాడదెము. ఇట్లనుచు నతడు లోపలికి పోయెను. హేమాడ్ పంతు ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో నాథ భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపూసాహెబ్ దీక్షిత్ ప్రతిదినము షిరిడీలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానము, భావార్థ దీపిక లేదా జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతమును మరియు భావార్థ రామాయణమును నిత్యము చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయినప్పుడు బాబా కొంతవరకు జవాబులిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణ వినమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు
సంతృప్తికర సమాధానములు లభించుచుండెను. హేమాడు పంతు కూడా నిత్యము నాథ భాగవతమును పారాయణము చెయ్యువాడు. హేమాడు పంతు: నేను బాబా వద్ద నుండి వార్త తీసుకుని వచ్చినాను. నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించియున్నారు. కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని అన్నారు. శ్యామ ఆశ్చర్యంతో: నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు డబ్బునకు బదులుగా తీసుకుని బాబా వద్దకు వెళ్ళుము. హేమాడు పంతు: సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనిదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ: అయితే కొంతసేపు కూర్చునుము. ఈ భగవంతుని బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరివాడను. నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడికొచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఎందువు. వారిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, వక్క, సున్నము తీసుకుని తాంబూలము వేసుకొనుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చెదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికొచ్చి హేమాడు పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడిట్లనియను: ఈ భగవంతుని బాబా లీల కనుగొన శక్యము కానిది. వారి లీలలు కంతులేదు. వానినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లు అగుపడినను వారు వానినంటున్నట్లు కాన్పించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలనెందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను మూర్ఖుని వద్దకేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ యుపోద్ఘాతముతో శ్యామ ఇట్లనియను: నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో బాబా ఎంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశనము. ఉపదేశమను మాట విన్నతోడనే హేమాడు పంతు మనస్సులో నొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికొచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండును అనుకొనెను. అయినప్పటికీ ఈ భావము నణుచుకుని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఈ కథలన్నీయు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగానే హేమాడు పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ముసలమ్మ యుండెను. ఆమె కాశాభా దేశ్ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకొచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమెకింకేమియూ తెలియకుండెను. బాబా ఆమెను ఆమోదించక మంత్రోపదేశము చెయ్యనిచో నుపవాసముండి చచ్చదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము నీరు 3 దినముల వరకు మానివేశెను. ఆమె పట్టుదలకు నేను శ్యామ భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని: దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మందినిచ్చటక ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీవెరిగియే యుందువు. ఆమె మిక్కిలి పట్టుదలగలది. ఆమె నీపై ఆధారపడియున్నది. నీవు ఆమెను ఆమోదించి ఉపదేశమిచ్చినంత వరకు ఆమె ఇట్లు చెయ్యనున్నది. ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశమివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనిదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, తగిన సలహా ఇమ్ము. ఆమె మనోనిశ్చయమును జూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించి ఆమె మనస్సును మార్చెను: ఓ తల్లి, అనవసరమైన యాతన కేలపాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చెయ్యును.
నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ధ హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కాని నా చెవిలో వారే మంత్రమును ఊదలేదు. వారిని విడుచు తలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములు గ్రహించుటకు నిశ్చయించుకుంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి. 2 పైసల దక్షిణ ఎడిగిరి. వెంటనే ఇచ్చితిని. మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ ఎడుగునేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకొందురు అని మీరడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులు దృఢమైన విశ్వాసము, ఓపిక లేదా సహనము. నేనీ 2 కాసులను లేదా వస్తువులను వారికర్పించితిని. వారు సంతోషించితిరి. నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనమునకు గాని వస్త్రమునకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చును. నేను దానినెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువేయుండరు. నేను వారిని చూచినప్పుడు వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనుపించుచుండరి. మేమిద్దరం ఆనందములో మునిగేడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారము లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని యుండెడిది. ఇదియే 1 పైసా దక్షిణ. సాబూరి, ఓపిక అనునది 2వ పైసా. నేను మిక్కిలి యోరిమితో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపికాయను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి అనునది పురుష లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించి భయమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములు తొలగించి భయమును పారద్రోలును. తుదకు జయమును కలగజెయ్యును. సాబూరి అనునది సుగుణములకు గని, మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠ, నమ్మకము, సాబూరి, ఓపిక, అన్యోన్యముగా ప్రేమించు అక్క చెల్లెండ్ర వంటివారు. నా గురువు నా నుండి ఇతరమేమియూ నాశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసియుండెడివారను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచియుండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలం దృష్టితో పెంచునట్లు నన్ను కూడా మా గురువు దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక యొడ్డునుండును, బిడ్డ తాబేలు 2వ యొడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చెయ్యదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దది యగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియూ ఉపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువుగారి ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రముగాని ఉపదేశముగాని ఎవ్వరి వద్ద నుండి పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు, నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియూ మాట్లాడను. ఏ సాధనలుగాని యారు శాస్త్రముల్లో ప్రావీణ్యముగాని అవసరము లేదు. నీ గురువునందు నమ్మకము, విశ్వాసము నుంచుము. గురువే సర్వమును చెయ్యువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని హరిహర బ్రహ్మల త్రిమూర్తుల అవతారమని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబాయా ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును, సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి
అతని యాపాద మస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యార్చిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేతకాకుండెను. శ్యామ అతన్ని స్థితిలో జూచి, ఏమి జరిగినది? ఏల యూరుకున్నావు? అట్టి బాబాలీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి. కనుక శ్యామ హేమాడు పంతు మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగలో పురుషులు నిండిరి. అందరూ భాజా భజంత్రీలతో ఒకే వరసలో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడు పంతు కూర్చొనిరి. వారిని జూచి బాబా హేమాడు పంతుకు శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు నిచ్చెదనియు, శ్యామ ప్రత్యక్షముగా కలడు గనుక అడగవచ్చు అనెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడితిరా? అట్లైనచో మీరేమి మాట్లాడితిరో చెప్పుము. గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమాడు పంతు బాబాకు జరిగినదంతయూ చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయూ చాలా ఆనందము కలుగజేసిందనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసిందనియు, దానిని విని బాబా లీలలు అగోచరమని తెలుసుకొంటిననియు, ఆ కథా రూపములో తనను బాబా ఆశీర్వదించిరని హేమాడు పంతు చెప్పెను. అప్పుడు బాబా ఇట్లనిరి, కథ చాలా అద్భుతమైనది. నీవెట్లు ఆనందించితివి? నాకా విషయమై వివరములన్నీయూ చెప్పుము. అప్పుడు హేమాడు పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించిందని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడు పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమాడు పంతు బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానమవసరము. దాని నలవర్చుకున్నచో వృత్తులన్నీయూ శాంతించును. కోరికలన్నీయూ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి ఎందుగల భగవంతుణ్ణి ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానించిన అది ఏ జ్ఞాన స్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్లు చూచుచున్న నా ఆకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్లు చెయ్యగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక యొడ్డునుండును, దాని పిల్లలు ఇంకొక యొడ్డునుండును. వానికి పాలిచ్చుటగాని పొదువుకొనుటగాని చెయ్యదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చెయ్యక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి యమృతధారవలే పనిచెయ్యును. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి అయ్యెను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని కేక పెట్టిరి. ఓ ప్రియమైన చదువరులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని గుంపులో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా జయ జయ ధ్వానములతో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడు పంతు చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా ఉండును. నీ కోరికలన్నీయూ నెరవేరును. నీవు సుఖముగా నుందువు. హేమాడు పంతు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లు ఎల్లప్పుడూ నాకు మేలు చెయ్యుము, ఆశీర్వదించుము, కాపాడుము అని బతిమాలెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను,
ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, ఇది ధ్యానము చేయుము. అట్లైనచో నీవు భగవంతుణ్ణి ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదవరులారా, అప్పుడు హేమాడు పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి ధ్యానించి మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడు పంతు కొన్ని ఇతర విషయములను చెప్పియున్నారు. అవి ఈ దిగువన పొందుపరిచితిమి. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని ఎట్లే చేసినచో నవి మనకు మేలు చెయ్యును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరూగాని ఎట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమి వేయుకుము. వానిని చక్కగా ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధనము కొరకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుట ఇష్టము లేకున్నచో నీవు ఇవ్వనక్కర్లేదు. కాని వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తల్లక్రిందులైనప్పటికీ నీవు చలించకము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూడుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలింపుము. అప్పుడు మనమిద్దరము కలి మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము కలదను నదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దాన్ని నశింపజేయందే మన కైక్యత కలుగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనల్ని కాపాడువారు కారు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. మన రుణానుబంధములచే మనము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములనెట్లు ప్రోత్సహించుచుండెనో తెలిసికొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. పక్కనుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా తర్వాత పగలంతయు దానిని వృద్ధి చేసుకొనిచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడు పంతు దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లనుకొనెను, రేపు గురువారము, శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయును రామనామ స్మరణతోనే కాలము గడపెదనను నిశ్చయించుకుని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికొచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షిత్వాడ విడిచి బుట్టీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాదు నుంచి వచ్చినవాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథుడు పాడిన పాట. గురు కృపాంజన పాయే మేరే భాయి అనునది. గురువు కృపయను అంజనము లభించెననియు దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు దానిచే తాను శ్రీరాముని లోనా బయట నిద్రావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ అన్ని చోట్లను చూచితినని చెప్పేడు పాట యది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాట నేలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడు పంతు ఆనాడంతయు
రామనామ స్మరణచే కాలము గడుపనించినవాడు కావున నాతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా యా పాటను పాడించియుండను. రామనామ స్మరణ ఫలితము గూర్చి యోగీశ్వరులందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టకాలము నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము. నింద గూర్చి బోధ. ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేక స్థలముగాని ప్రత్యేక సమయముగాని ఎక్కరలేదు. ఏదైనా అవకాశము కలిగినప్పుడు, అవసరము వచ్చినప్పుడల్లా వారు విరివిగా బోధించువారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులు నెన్నుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్నవారు విసిగిరి. అనవసరముగా కొందరితరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలుగున్నవి కలుగును. యోగులు నిందలనింకొక విధముగా భావించెదరు. మలినము పోగొట్టుటకనేక మార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యము కడగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్లుబడిన వారు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలను. నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైంది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లెండి తోటకు పోవునప్పుడు మిట్ట మధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది కసుపును ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావం అట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరుణ్ణే తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు మానవ జన్మ లభించింది. ఇట్లు చేసినచో షిరిడీ నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాలించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడన్నచో నాకు మంచం పైన కూడా బువ్వ పుట్టును. ఇది భోజనము, వస్త్రములు గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పడివారు. అన్నింటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. అతడు అనంతుడు. బాబా 3.5 మూరల శరీరమని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమెత్తిరి. ఎవరైనా సర్వస్య శరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో చెక్కెర, తీపి, కెరటములు, సముద్రములు, కన్ను, కాంతి కలిసియున్నట్లే అనుభవమును పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుంచి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు. మేలొనరంచు పనుల్నే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలనాచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవడైతే భగవంతుణ్ణి పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియూ ఆలోచించరో, వారు తప్పక ఆత్మ సాక్షాత్కారమును పొందెదరు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకొని శరణు వేడుమనెను. తానెవరు అను దానిని తెలుసుకొనగలవారికి శ్రవణమును, మననమును చెయ్యుమని సలహా ఇచ్చడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనుమనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తన పాదముల వద్ద కూర్చునుట, కొందరికి ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చెయ్యుమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా నిచ్చువారు, కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో గనిపించి ఛాతిపైన కూర్చుని దానిని నొక్కివేసి ఎన్నడూ త్రాగనని వాగ్దానము చేసిన పిమ్మట వదిల్ను. కొందరికి స్వప్నములో
గురు బ్రహ్మాది మంత్రార్థముల బోధించెను. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానమనెను. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయముల్లో తను ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టివానిలో ఒకటి. కష్టమునకు కూలి. ఒకనాడు మిట్ట మధ్యాహ్నము బాబా రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకొచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశెను. బాబా వామనగోడంకర్ ఇంటివైపు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసియుండెను. దిగిన వెంటనే బాబా 2 రూపాయలు నిచ్చెన తెచ్చిన వాడికిచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన వానికి 2 రూపాయలేలా ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము ఇంకొకరుంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగా నివ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పని చేయును. పని చేయించేవాడు పని చేసేవారులు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావు ఉండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలుండవు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 18, 19 అధ్యాయములు సంపూర్ణము.